नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपादाय निताय कृपप्रदायिने गौरकत्तामदाय नगरग्रामतारिणे नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। మనము శ్రీ గురువాయూర్ శ్రీకృష్ణ యొక్క దివ్యలీలల గురించి చర్చించుకుంటున్నాం కదా. ఇది ఈరోజు మనము గురువాయూరుకు ఎంటర్ అవ్వగానే అంటే తూర్పు నుంచి మెయిన్ ఎంట్రన్స్ తూర్పు నుంచి ఉంటుంది. దాంట్లో పోతేనే మనకు లోపల పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది వెస్ట్ ఎంట్రన్స్లో. అక్కడ పోతే మనము దేవుడి దగ్గరగా పోవడానికి లేదు, జస్ట్ గుడి లోపల ప్రదక్షిణలాగా చేసుకోవచ్చు అంతే. కానీ దీనికైతే ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి పోతే, తూర్పు నుంచి పోతే మనకు ఐడియా దొరుకుతుంది ఎక్కడ లైన్లో నిలబడాలా, ఎక్కడి నుంచి పోతే ఆడే సెక్యూరిటీ గార్డ్స్ చెప్తారనమాట, ఇటు వెళ్ళండి అని చెప్పేసి. మెయిన్ ఎంట్రన్స్ దేవుడిది కూడా ఫేస్ తూర్పుకు ఉంటుంది. మనం బయట నుంచి కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఏం కనపడదు, లోపల పోతేనే బాగా కనిపిస్తాయి. అట్లా మనకు గురువాయూరుకి వచ్చినామనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఆ లోపల గురువాయూరు మనము దిగేసి ఆ తూర్పు ఎంట్రన్స్లు పోతా ఉంటే ఒక చెట్టు ఉంటుంది. దాని పేరు వచ్చి మంజుళ ఆలా అని పేరు. అది ఇప్పుడు పిలిస్తే మంజుళాల్ అని పేరు ఇది అయిపోయింది. సో దాని అశ్వత్థ చెట్టు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ లోపల ఎంట్రాంగ్ అక్కడ మనకు ఆ ఈస్ట్ ఎంట్రన్స్లో గరుడ ఉంటుంది. గరుడను మళ్ళీ ఆ చెట్టు ఉంటుంది. తర్వాత దాని పక్కనే పూందానది ఒక విగ్రహం కూడా ఉంటుంది. మనం ఫ్యూచర్లో చెప్పుకుంటాము పూందాన గురించి కూడా. సో జనరల్ గురువాయూరు దగ్గర వచ్చే భక్తులకు అక్కడికి రాగానే ఒక టోటల్ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. మనము గురువాయూరుకి చేరుకున్నాం అని చెప్పేసి అన్ని రకాల ట్రైను బస్సు అన్నీ క్యాచ్ చేసి లాస్ట్గా అక్కడ వచ్చేసి ఇంకా షాప్స్ అంతా ఉంటుంది. ఆ మెయిన్ రోడ్లో ఉంటుంది, అది మిడ్లు ఉంటాయి. ఆ చెట్టు చూడంగానే అబ్బా గురువాయూరుది ఒక వైబ్రేషన్ మనకు అర్థమవుతుంది. అక్కడికి మనకు గురువాయూరుకి వచ్చిన ఫీలింగ్స్ తెలుస్తుంది. అట్లా మనం తిరుపతికి పోయినప్పుడు, తిరుపతి నుంచి తిరుమల పోయినప్పుడు ఆ కొండ పైకి పోయేసి ఆ బస్సు ఇంకా పైకి ఎక్కంగానే మనకు ఒక ఇది వస్తుంది కదా, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా దిగడానికి ఒక 5 నిమిషాల ముందు ఆ దివ్యారాం కడ పైన మనకు ఆ గార్డెన్ అంతా కనిపించే వెంటనే తర్వాత మొత్తం తిరుమలకు వచ్చినాం అనుకున్నప్పుడే ఇంకా బాగా దర్శనానికి ఇంకా ఎంతో వెయిట్ చేయాలి, ఇంకెంతోసేపు అయినా కానీ జస్ట్ పైకి పోగానే ఒక సాటిస్ఫాక్షన్ వస్తాయి. అట్లా జస్ట్ గురువాయూరుకు ఎంటర్ అవ్వగానే ఆ ఒక విధమైన తృప్తి అనేది కలుగుతుంది అనమాట. అయితే ఏం ఆ చెట్టుది విశేషము ఏంటంటే, ఇప్పుడు ఎవరినైనా ఆటో వాళ్ళని ఎవరినైనా మీరు మంజుళాలంటే ఎవరైనా తీసుకుని వస్తారు. అక్కడ ఆ విషయం తెలియలేని వ్యక్తులే లేరు అక్కడ. అట్లా ఆ మంజుళాల గురించి ఈరోజు చర్చించుకుంటాము. ఆ మంజుళ అనే అమ్మాయి పేరు యాక్చువల్లీ. ఆమె గురువాయూరప్పకు మంచి డివోటీ అనమాట. ఎప్పుడు ఆమె పని ఏమంటే రోజు గురువాయూర కృష్ణునికి మాల గార్లెండ్ చేసి తీసుకుని వస్తుంది అనమాట. ప్రతిరోజు గురువాయూరప్పకు ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఆమెది చాలా ఏమంటారు కొంచెం కష్టంగానే బతికిందమ్మ. చాలా కష్టపడి బతికేది లైఫ్ అంతా. ఆయన మనం అంతా డిస్కస్ చేయట్లే.
ప్రతిరోజు సాయంత్రము మాల ఒక గార్లాండ్ భగవంతునికి తీసుకొని వచ్చారు. ప్రతిరోజు అట్లా తీసుకుని వస్తూ ఉంటే తీసుకొని రావడము, మేల్శాంతికి ఇవ్వడము, గురువారప్ప దాన్ని వేసుకోవడం, దాన్ని చూసి ఆనందపడడం, అట్లే ఉండింది ఆమెది రోజు యాక్టివిటీస్. అయితే ఒక్కరోజు ఏమైంది, వచ్చేప్పుడు ఇంట్లో పని వల్ల మాల కట్టడం లేట్ అయింది. మాల కట్టేసి తీసుకొని రావడము ఇంకా లేట్ అయింది. లేట్ అయినప్పుడు అక్కడ ఈ పూజారి టెంపుల్ క్లోజ్ చేసి పోయినాడు. ఇంకా ఆమెకు వచ్చిన బాధ అంతెంత కాదు. సో ఎందుకు ఇట్లా అయిపోయింది, ఈరోజు ఎందుకు నా ఒక గార్లాండ్ గురువారప్ప తీసుకోలేదని చెప్పేసి ఒకే బాధ లోపల. ఏడుస్తూ ఇంకా మాల పట్టుకునేసి రిటర్న్ వెళ్ళేసినప్పుడు అక్కడ ఏదైతే చెట్టు మనం చెప్తున్నామో ఆ చెట్టు అక్కడ ఉండి అక్కడ కూర్చొనేస్తుంది. అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటికి ఈ మాల తీసుకుని మళ్ళీ ఇంటికి పోవాలంటే మైండ్ ఒప్పుకోవట్లేదు. ఇది ఈరోజు మళ్ళీ రేపు గురువారప్ప వేరే ఉంది, ఇది గురువారప్పకి ఈరోజు ఇవ్వాలని పెట్టుకున్నాను, గురువారప్ప ఇది నీవు తీసుకునే తీరాలని చెప్పేసి ఎంతో ఆశతోటి ఉంది. కానీ ఇంకా ఎటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ మేల్శాంతి తీసుకోవడం కానీ గురువారప్పకి వేయడం కానీ ఛాన్సే లేదనమాట, అవకాశం లేదు దానికి. ఇంకా అక్కడ కూర్చొని బిగ్గరగా ఏడుస్తోంది, గట్టిగా ఏడుస్తోంది. ఇంకా అప్పుడు ఎవరు ఈ అమ్మాయి ఏడుస్తుందని చెప్పేసి ఇంకా ఆ ఊర్లో చాలా ప్రఖ్యాతి చెందిన పూందాన్ అనే భక్తులు ఉంటారు, ఆయన చూస్తారనమాట. ఇది మన మంజుళ కదా అని చెప్పేసి. ఎందుకంటే భక్తులు రెగ్యులర్ గుడికి పోయే వాళ్ళకి ఒకరికి రిలేషన్ అని ఉంటుంది, ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అదే దేవుడితో భక్తులు, వీళ్ళు అదే దేవుడితో భక్తులు, ప్రతిరోజు గుడిలు కలుస్తారు కాబట్టి. సో మంజుల బిడ్డ నీవెందుకు ఏడుస్తున్నావు, బిడ్డ ఎందుకు నీవు ఏడుస్తున్నావు అని ఆయన పూందాన అడుగుతాడు. అయితే ఆమె చెప్తుంది, ఇంట్లో ఇట్లా బంధువులంతా వచ్చినారు, చాలా పనులు ఉండింది, ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మాల కట్టి తీసుకొని వచ్చే లోపల గుడి క్లోజ్ అయిపోయింది, చాలా బాధగా ఉంది, ఏం తప్పు చేస్తున్నాను గురువారప్ప ఈరోజు నాది, నేను ఇచ్చిన ఈ గార్లాండ్ తీసుకోలేదు అని చెప్పేసి చాలా బాధగా ఉందని చెప్పి చెప్తుంది. అయితే ఆయన ఈమెను ఎట్టొకటి ఓదార్చాలా, ఈమె ఇంత బాధపడకూడదు అని చెప్పేసి వైష్ణవ పరదుక్కి వైష్ణవుడు కదా, ఆయనకి ఎందుకు ఈ పాప ఈ చిన్న బిడ్డ ఈమె ఈ మంజుల ఏడవడము ఆయన వల్ల తట్టుకోవడానికి కుదరలే. నన్నడే ఏమనుకున్నావు గురువారప్ప, సరే నీవు అక్కడ పోయినప్పుడు ఆయన క్లోజ్ చేసి మేల్శాంతి ఇంటికి పోయినాడు. దాంట్లో మళ్ళీ వాళ్ళకి రేపు పొద్దున సర్వీస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పొద్దున త్వరగా ఓపెన్ చేయాలి కాబట్టి క్లోజ్ చేసుకొని పోయినాడు. కానీ నీవంతా బాధపడద్దు, చూడు ఈ చెట్టు ఇక్కడ ఉంది కదా, ఈ చెట్లు వేసేసే ఆ మాల సాక్షాత్ గురువారప్ప నీవు ఇది తీసుకోవాల్సిందే అని చెప్పేసి హార్ట్ఫుల్గా ప్రార్థన చేసి నీవు ఇక్కడ వేసేయి, తప్పకుండా గురువారప్ప తీసుకుంటాడని చెప్పేసి. మనకు ఈ ప్రహ్లాద్ మహారాజు చరిత్ర చెప్పినప్పుడు మనము విని ఉంటాము. ఎప్పుడైతే ప్రహ్లాద్ ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఎంతో శ్రద్ధతోటి చెప్పినప్పుడు భగవంతుడు అక్కడ ఉన్నాడంటే ఉన్నాడు అంతే, ఆ పిల్లర్లో వచ్చినాడు ఉన్నాడా, ఆ టైంకు భగవంతుడు అక్కడ రెడీ అయినాడు, ప్రత్యక్షం అయినాడు. దీంట్లో ఉన్నాడా అని ఆయన అడిగినప్పుడు ఉన్నాడు అన్నాడు. ఆయన తన భక్తుల ఒక మాటని ఎప్పుడు భగవంతుడు నిజం చేస్తాడు. భక్తుల ఒక తన మాటైనా వదిలేస్తాడు. కానీ పూందాన్ ఒక గొప్ప భక్తుడు, ఆయన అన్నాడు మీరు శ్రద్ధతోటి ఇక్కడ వేసేయి, తప్పకుండా గురువారప్ప తీసుకుంటాడని చెప్తే మర్చిటి రోజు చూస్తే అది గురువారప్ప మెడలు ఉన్నాయి. ఇంకా పూజారి మేల్శాంతి ఇంకా త్వరగా ఆయన నైర్మల్య మనం ఇంతకుముందు విన్నాం కదా, ఆయన 12 రకాల భావాలు ఉంటాయి. ఇంకా విశ్వరూప దర్శనం ఉంటే ఆ నైర్మల్యం మీద తీయాలా, ఎంత తీసినా కానీ ఈ మంజుళ ఇచ్చిన మాల తీయడానికి కుదరలే. మంజుళ ఇచ్చిన తులసి మాలని తీయడానికి కుదరలే. ఇంకా అది ఏముంది, రోజు ఎన్నో సంవత్సరం నుంచి చేస్తున్నాడు, ఒక మాల విగ్రహాల పై నుంచి తీయడానికి కుదరట్లేదంటే
అది పూజారి కష్టపడుతున్నట్టు బయట తెలుస్తూ ఉంది అందరికీ. ఇంకా విశ్వరూప దర్శనం తర్వాత మళ్ళీ వేరే దర్శనం ఉంటుంది. ఇంకా ఆయన కుదరలే. ఎందుకంటే అది సింపుల్గా ఒక మాల తీయడం అనేది చాలా సింపుల్ పని. అది కుదరట్లేదు అంటే అది ఏంటి ఏదో భగవంతుడి సంకల్పం ఉంది. మళ్ళీ గురువారప్ప అని నిత్యలీలలు చేసేవాడు. ఆయనేమే ఈ ప్రకృతికి భయపడేవాడు కాదు కదా. ఆయన ఏమైనా కానీ ఆ మాల పూజారి వల్ల తీయడానికి కుదరలే. లాస్ట్కి ఆయనే ఒప్పుకున్నాడు, అందరికి చెప్తున్నాడు, నేను ట్రై చేసిన మాల తీయడానికి కుదరలేదని చెప్పేసి. పర్లేదని వేరే అలంకారంలో వేరే ఇదంతా జరిగింది. తర్వాత మరుసటి రోజు పూందాన వచ్చినాడు గుడికి. తర్వాత మంజుళ ఆమె వచ్చింది. మరుసటి పొద్దున వస్తే ఆ మాల ఆ దేవుడి మెడలు ఉన్నాయి. ఏదైతే ఇంతకు ముందు అక్కడ నిన్నటి రోజు ఏదైతే ఆ చెట్టు పైన వేసిందా మంచి భక్తితోటి, దాన్ని భగవంతుడు స్వీకరించినాడు. ఇంకా మాల గురించి పూందనక చెప్తా ఉంటే పూందన వినేసి పూందన అన్నాడు, ఇది ఎవరు కాదు, మన రోజు వస్తుంది కదా ఒక భక్తురాలు మంజుళ, ఆమె ఇచ్చిన మాల అది. నిన్న ఆమె వచ్చినప్పుడు గుడి క్లోజ్ అయిందంట, మీరు వెళ్ళిపోయినారంట, చాలా బాధతో ఉండింది. తర్వాత అక్కడ గురువారప్పని తలుచుకునేసి అక్కడ చెట్టు కడ వేసేసి ఆ మాల ఇప్పుడు గురువారప్పని మెడలు ఉన్నాయి. ఇంకా అదే టైంలో మంజుళ కూడా వచ్చింది. మంజుళ నిన్న బాధపడిన ఒక మాల భగవంతుడు తీసుకోలేదని చెప్పి, ఇప్పుడు చూడు మాల ఎక్కడ ఉంది చూడు అని చెప్పేసి ఇంక మేము దర్శనం చేసినప్పుడు ఆశ్చర్యపోయింది. శ్రీ గురువారప్పనికి జై. ఆ మాల మెడలు ఉన్నాయి. ఇంకా తట్టుకోలేనంత ఆనందం వచ్చింది. అప్పుడు మంజుళ చాలా ఒక క్షణంలో లోకమంతా తెలిసిపోయింది. కేవలం మొత్తానికి ఆమె యొక్క గొప్పతనము, ఆమె భక్తి మొత్తానికి ప్రచారం అయిపోయింది. ఇంకా ఆ చెట్టుకు ఆ రోజు నుంచి మంజుళాలనే పేరు పెట్టినారు. ఇప్పుడు కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఇది మంజుళాల అంటే ఆ మంజుళ ఆ ఫ్లవర్ గార్లెండ్ని ఈ చెట్టుకి వేసింది. ఈ కథ అందరికీ అక్కడ కేరళలో చాలా ప్రఖ్యాత్యమైన కథ. ఇది అందరూ తెలిసినమాట, చాలా ప్రసిద్ధమైన కథ. సో శ్రీ మంజుళాల్ కీ జై.